ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేస్తున్నాను. బేస్డ్ ఆన్ విండోస్ సర్వర్ 2016. ఇది క్లౌడ్ రెడీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అజ్యూర్ ఇన్స్పైర్డ్ ఇన్నోవేషన్ అప్లికేషన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ పవర్ యువర్ బిజినెస్. సో ఇందులో అడిషనల్ ఏంటంటే డౌన్లోడింగ్ ద ISO, రన్ విండోస్ సర్వర్ ఆన్ అజ్యూర్. Azure provides a great way to test Windows Server 2016. సో జస్ట్ టైం వేస్ట్ చేయకుండా ఇక్కడ 2016 డౌన్లోడ్ చేసి చూద్దాము. ఆల్రెడీ విండోస్ సర్వర్ 2012 చేశాను నేను. సో ఇక్కడ 16 ఇప్పుడు డౌన్లోడ్ చేసి దీని అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటో చూద్దాము. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి విండోస్ సర్వర్ 2016 అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చినట్టయితే ఇక్కడ మనం చూడొచ్చు విండోస్ సర్వర్ 2016 అని ఉంది. HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో ఇక్కడ డౌన్లోడ్ ద ISO అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మనము రిజిస్టర్ ఫర్ యువర్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, సో అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ డౌన్లోడ్ నౌ పైన క్లిక్ చేయాలి. సో ISO ఇమేజ్ క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ రుఫూస్ డౌన్లోడ్ చేయాలి. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి RUFUS అని టైప్ చేసి ఎంటర్ ఇచ్చినట్టయితే రుఫూస్ డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఐకాన్ చూడొచ్చు రుఫూస్ది. సో డబల్ క్లిక్ చేసి ఓపెన్ చేశాను. అండ్ పెన్ డ్రైవ్ 8GB to 16GB పెన్ డ్రైవ్ ఉండాలి. సో ఇన్సర్ట్ చేసే ముందు పెన్ డ్రైవ్లో ఏదన్నా డేటా ఉంటే అది డేటా మొత్తం దేంట్లో అయినా కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి కస్టమైజ్ విండోస్ ఇన్స్టాలేషన్ అని ఉంది. సెట్ రీజనల్ ఆప్షనల్. అండ్ ఇక్కడ వార్నింగ్ వచ్చింది పెన్ డ్రైవ్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుందని. సో మేక్ షూర్ ఏదన్నా ఇంపార్టెంట్ డేటా పెన్ డ్రైవ్లో ఉంటే అది వేరే పెన్ డ్రైవ్లో లేదంటే హార్డ్ డిస్క్లో కాపీ చేసుకోండి. అండ్ ఇక్కడ స్టేటస్ రెడీ కంప్లీట్ అయిపోయింది. సో క్లోజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసినాక లోడింగ్ ఫైల్స్ అని వచ్చింది కదా, సో విండోస్ సర్వర్ 2016 అని ఉంది. ఇక్కడ లాంగ్వేజ్ ఇవ్వాలి ఇన్పుట్. అండ్ ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. టైమ్ అండ్ కరెన్సీ ఉంది. అండ్ లొకేషన్. ఇన్స్టాల్ నౌ. నెక్స్ట్ సెటప్ ఈజ్ స్టార్టింగ్. అండ్ ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉంది. విండోస్ సర్వర్ 2016 స్టాండర్డ్ ఎవాల్యుయేషన్ అని ఉంది. సో థర్డ్ ఆప్షన్ చూడండి x64 అండ్ ఫోర్త్ వన్ x64 716 2016 నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐ యాక్సెప్ట్ ద లైసెన్స్ టర్మ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పార్టీషన్స్ ఉన్నాయి 2. సెకండ్ పార్టీషన్ డిలీట్ చేసేద్దాం సో దట్ స్పేస్ ఇంకా ఎక్కువ ఎలాబరేట్ అవుతుంది. నెక్స్ట్ కాపీయింగ్ విండోస్ ఫైల్స్ 0%. ఇన్స్టాలింగ్ విండోస్. గెటింగ్ డివైస్ రెడీ. కస్టమైజ్ సెట్టింగ్లో ఇక్కడ యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ అండ్ రీఎంటర్ పాస్వర్డ్. అండ్ నెక్స్ట్ ఫినిష్. ఇక్కడ చూడొచ్చు సెటప్ రెడీ అయిపోయింది. డేట్, టైమ్ అండ్ ఇయర్. అండ్ ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇవ్వాలి. ప్రిపేరింగ్ విండోస్. పర్సనలైజ్ సెట్టింగ్.
సో ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఫీచర్స్ అండ్ ఆల్ చూద్దాము. ఇక్కడ చూడండి, విండోస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను నేను. అండ్ విండోస్ అడ్మినిస్ట్రేటివ్ రిమోట్ అండ్ ఆల్ సెట్టింగ్స్లో క్లిక్ చేసినట్టయితే అప్డేట్ యాక్టివేషన్ ఫర్ డెవలపర్ సర్వర్ మేనేజర్ వచ్చింది. అండ్ ఇందులో ఫీచర్స్ అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి డౌన్లోడ్ మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక ఫీచర్స్, మీకు కావాల్సిన ఫీచర్స్ చెక్ చేసుకోండి. అండ్ నేను రన్ ఓపెన్ చేశాను, విన్వేర్ అని టైప్ చేసి ఓకే అని ఇస్తాను. విండోస్ సర్వర్ 2016 అని వచ్చింది చూడండి. ఇక్కడ డీటెయిల్స్ చూడండి, విండోస్ సర్వర్ 2016 అండ్ ఓకే. సో ఇలా మీరు అన్ని డీటెయిల్స్ అన్నీ 1 by 1 చెక్ చేసుకోండి అండ్ యూజ్ చేసుకోండి. సో హోప్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.